ఇంటర్నెట్ ఇప్పుడది లేకపోతే మనం లేము. తిండి దగ్గర నుండి తిరగడం వరకు ప్రతి విషయంలో ఇంటర్నెట్ మనకి సహాయపడుతుంది. ఇంటర్నెట్ వల్ల మనం పొందే లాభం మాటల్లో చెప్పలేం. కానీ ప్రతి దాంట్లో మంచి చెడు ఉన్నట్టే ఇంటర్నెట్లో కూడా చెడు ఉంటుంది. నిజానికి ఇంటర్నెట్లో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్లో చెడు అనగానే అందరూ అడల్ట్ ఫిలిమ్స్ అనుకుంటూ ఉంటారు. కానీ అంతకు మించిన దారుణాలు ఇంటర్నెట్లో ఉంటాయి. ఇంటర్నెట్లో 3 భాగాలుంటాయి: సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్. మనం రోజు వాడే గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ సర్ఫేస్ వెబ్. డీప్ వెబ్ అనేది ఇంటర్నెట్లో ఉండే ఒక హిడెన్ ప్లేస్ లాంటిది. ఇది అందరికీ అవైలబుల్గా ఉండదు. దీన్ని యాక్సెస్ చేయాలి అంటే సపరేట్ ఐపీ అడ్రస్తో పాటు సపరేట్ బ్రౌజర్ కావాలి. దీన్నే ఇన్విజిబుల్ వెబ్ అని కూడా అంటారు. ఈ డీప్ వెబ్లో డార్క్ వెబ్ అనే ఇంకో పార్ట్ ఉంటుంది. ఈ డార్క్ వెబ్లో A to Z ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. టెర్రరిస్టులు, మాఫియా వాళ్ళు, ఆర్గాన్ స్మగ్లింగ్, డ్రగ్స్, ఇలా ఒకటి కాదు, వినడానికి భయం వేసే నేను వీడియోలో చెప్పలేని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఈ డార్క్ వెబ్. ఈ డార్క్ వెబ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్తో పాటు కొన్ని వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోస్ ఎలా ఉంటాయంటే ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసేలా ఉంటాయి. అలాంటి కొన్ని వీడియోస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందే చెప్తున్నా, ఈ వీడియోస్ గురించి తెలుసుకున్నాక వీటిని వెతకడం కానీ వీటి గురించి సెర్చ్ చేయడం కానీ చేయకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. హెల్ప్ మీ. ఈ వీడియో పేరు హెల్ప్ మీ. డార్క్ వెబ్లో ఉండే చాలా వీడియోస్ లాగే ఈ వీడియో సోర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. ఈ వీడియో లెంత్ వచ్చేసి మొత్తం 13 గంటలు. ఈ వీడియోలో ఒక అమ్మాయి ఒక స్టోర్ రూమ్లో ఉంటుంది. ఆ రూమ్లో ఉన్న ఒక డోర్ క్లోజ్ చేసి ఆ డోర్కి సామాన్లన్నీ ఒక బ్యారికేడ్ లాగా అడ్డుపెట్టి ఉంటాయి. ఈ 12 గంటల వీడియోలో ముందు ఆ అమ్మాయి అటు ఇటు తిరుగుతుంది, కూర్చుంటుంది, ఆ రూమ్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఏ దారి కనిపించదు. కొన్ని గంటల తర్వాత ఏ కెమెరా నుండి అయితే ఈ వీడియో మొత్తం షూట్ అవుతుందో ఆ కెమెరాని కనిపెడుతుంది ఆ అమ్మాయి. ఒక వైట్ కార్డ్బోర్డ్ తీసుకుని, నా దగ్గర 2 రోజులకు మాత్రమే సరిపోయే ఆహారం ఉంది, వాటర్ లేవు, ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తనని కాపాడాలి అని రాసి కెమెరా వైపు చూపిస్తుంది. వీడియో మధ్యలో ఆ బ్యారికేడ్ పెట్టిన తలుపుని ఎవరో తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి ఆ తలుపు తెరుచుకోకుండా అడ్డుపడుతుంది. అంటే దీనర్థం ఆ అమ్మాయి ఎవరి నుండో తప్పించుకోవాలి అనుకుంటుంది. ఈ వీడియో చూడ్డానికి అంత భయంకరంగా ఉండకపోవచ్చు, ఫేక్ అనిపించవచ్చు. కానీ ఒకవేళ అది నిజమైతే ఆ అమ్మాయి పరిస్థితి అర్థం చేసుకోండి. తను ఎక్కడుందో తనకి తెలియదు. తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేవు. ఈ వీడియో గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ వీడియో రెడ్ రూమ్స్కి సంబంధించిన వీడియో అనే ఒక రూమర్ ఉంది. ఈ రెడ్ రూమ్స్ అనేటివి టార్చర్ రూమ్స్. డార్క్ వెబ్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తే మీకు కావాల్సిన వాళ్ళని కిడ్నాప్ చేసి ఈ రెడ్ రూమ్స్లో పడేసి టార్చర్ చేస్తారు. ఆ టార్చర్ వీడియోస్ తీసుకుని వచ్చి డార్క్ వెబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సూప్. ఈ వీడియో పేరు సూప్. ఈ వీడియో చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. అండ్ దీని వెనుక స్టోరీ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి కామ్గా సూప్ తాగుతూ ఉంటాడు. కాసేపు తర్వాత అతని వెనుక 2 పెద్ద హ్యూమనాయిడ్ వేషంలో ఉన్న 2 వ్యక్తులు వచ్చి నిల్చుంటారు. కాసేపైన తర్వాత ఆ 2 వచ్చి సూప్ తాగుతున్న వ్యక్తి మీద చెయ్యి వేసి మెల్లిగా రబ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ సూప్ తాగుతున్న వ్యక్తి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అలా ఏడుస్తూ కూడా ఆ వ్యక్తి సూప్ తాగడం మాత్రం ఆపడు. అండ్ వెనక వాళ్ళిద్దరు మాత్రం అతన్ని ఓదారుస్తూ ఉంటారు. ఈ సీన్ మరీ అంత కాకపోయినా కాస్త డిస్టర్బింగ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో ఆ వీడియో కాంటెక్స్ట్ వెనక డిఫరెంట్ స్టోరీస్ వైరల్ అయ్యాయి. ఆ స్టోరీస్లో ఒకటి ఏంటంటే ఆ వ్యక్తి తాగుతున్న సూప్లో పాయిజన్ ఉందంట. అండ్ తనని ఫోర్స్ఫుల్గా ఆ సూప్ తాగేలా చేస్తున్నారంట. ఆ వీడియో చూసిన ఇంకొంతమంది అయితే ఆ సూప్ తాగుతున్న వ్యక్తి మాకు తెలుసు, అతను ఇంకా అతని ఫ్యామిలీ సడన్గా మాయమైపోయారు అని చెప్పారు. అండ్ ఇంకో పాసిబిలిటీ ఏంటంటే అతను తాగుతున్న సూప్లో అతని ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రక్తం లేదా బాడీ పార్ట్స్ ఏవైనా ఉండి ఉంటాయి. సో ఆ వీడియో ఏంటో, ఆ సూప్లో ఏముందో ఎవ్వరికీ ఖచ్చితంగా తెలీదు. కానీ దాని వెనుక ఉన్న స్టోరీస్లో ఏదో ఒకటి నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇలాంటి వీడియోస్ డార్క్ వెబ్లో కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయి. మైండ్ పోయే విషయం ఏంటంటే ఇలాంటి మైండ్ డిస్టర్బ్ అయ్యే వీడియోస్ని డార్క్ వెబ్లో కొంతమంది ఎగబడి చూస్తూ ఉంటారు. లాంగ్ లిమ్స్.
ఇది ఇంకొక డిస్టర్బింగ్ వీడియో. ఈ వీడియోని క్రిస్ ఓవర్కిల్ అనే యూట్యూబర్ పోస్ట్ చేశాడు. అతనికి ఈ వీడియో డార్క్ వెబ్లో దొరికింది అని అతను చెప్పాడు. ఈ వీడియో చూడ్డానికి ఎడిట్ చేసిన వీడియో లాగా ఉంటుంది, కానీ ఈ వీడియో చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, జుట్టు కూడా బాగా పొడుగ్గా ఉంటుంది. ఆ అమ్మాయి మెల్లగా నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి చేతులు కూడా పొడుగ్గా ఉంటాయి, కానీ ఈ అమ్మాయి పాకుతూ ఉంటుంది. అలాగే ముఖానికి ఒక మాస్క్ పెట్టుకుని ఉంటుంది. దయ్యాల సినిమాతో పోలిస్తే ఈ వీడియోలో పెద్దగా ఏముండదు అనిపిస్తుంది, కానీ చాలామందికి ఈ వీడియో చూశాక మైండ్ చెడిపోయింది. ఇంత డిస్టర్బింగ్ వీడియోని ఎప్పుడు చూడలేదు అని చాలామంది కామెంట్స్ చేశారు. ఎట్టికా రియాక్షన్ వీడియో. ఇది డార్క్ వెబ్ వీడియో కాదు, ఇది డార్క్ వెబ్కి రియాక్షన్ వీడియో. ఎట్టికా ఇతను ఒక ఫేమస్ యూట్యూబర్. ఇతని రియాక్షన్ వీడియోస్ బాగా వైరల్ అయ్యేటివి. తన రియాక్షన్స్తో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా సంపాదించాడు. ఎట్టికా ఎక్కువగా వీడియో గేమ్స్కి రియాక్షన్స్ ఇచ్చేవాడు, కానీ ఒకరోజు లైవ్ స్ట్రీమ్లో డార్క్ వెబ్ ఓపెన్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. సో లైవ్ స్ట్రీమ్లో టోర్ బ్రౌజర్ హెల్ప్తో డార్క్ వెబ్ని ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు ఎట్టికా. ముందు ఏవేవో చిన్న చిన్న వెబ్సైట్స్ ఓపెన్ అవుతూ వచ్చాయి. లైవ్ స్ట్రీమ్ అలా సాగుతూ వచ్చింది. కొంత సమయం తర్వాత ఎట్టికా బ్లాక్ మ్యాంబా అనే ఒక సైట్ ఓపెన్ చేసి చూశాడు. ఏదో నార్మల్ సైట్ అనుకుని ఆ సైట్ని స్క్రాల్ చేస్తూ డీటెయిల్స్ అన్నీ చదువుతున్నాడు. ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని చదివాక ఎట్టికాకి మైండ్ పోతుంది. లైవ్లోనే తన షాకింగ్ రియాక్షన్ని బయట పెట్టేస్తాడు. ఆ బ్లాక్ మ్యాంబా వెబ్సైట్ అనేది ఒక అసాసినేషన్ సైట్. This is a fucking assassin website. You hire niggas to kill niggas here. I can't believe this is actually real. ఆ సైట్లో డబ్బులు తీసుకుని మనుషులను చంపేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎవరిని చంపాలో డీటెయిల్స్ చెప్తే చాలు, వాళ్ళు చంపేస్తారు. ఎట్టికా పూర్తి డీటెయిల్స్ చదివాక ఆ సైట్ని ఎక్స్ మిలిటరీ వాళ్ళు నడుపుతున్నట్టు తెలిసింది. అంటే ఇంతకుముందు మిలిటరీలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు డబ్బులు తీసుకుని మనుషులను చంపడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ప్లాట్ఫామే ఈ బ్లాక్ మ్యాంబా సైట్. ఆ సైట్ పేమెంట్స్ కోసం బిట్కాయిన్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే బిట్కాయిన్ని ట్రాక్ చేయడం కష్టం కాబట్టి. డార్క్ వెబ్లో హంతకులు కూడా బిజినెస్ చేస్తుంటారు అనే విషయం ఎట్టిగా తీసిన ఈ రియాక్షన్ వీడియోతో అందరికీ అర్థమైంది. రెడ్ రూమ్ యాడ్స్. సో ఇందాక చెప్పినట్టు డార్క్ వెబ్లో ఉండే ఇంకో దారుణమైన విషయం ఏంటంటే రెడ్ రూమ్స్. రెడ్ రూమ్స్ అనేవి వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్లో లైవ్లో మనుషులను టార్చర్ పెట్టడం, చంపడం చేస్తూ వాటిని లైవ్ స్ట్రీమ్లో పెడతారు. ఈ వెబ్సైట్సే దారుణం అనుకుంటే వీటిని ప్రమోట్ చేయడానికి ఈ వెబ్సైట్స్ని హ్యాండిల్ చేసే వాళ్ళు కొన్ని యాడ్స్ని కూడా డార్క్ వెబ్లో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఈ యాడ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని హారర్ మూవీస్ని తీసుకొని వాటిలో బాగా భయం కలిగించే సీన్స్ అన్నిటిని ఒక వీడియోలాగా చేసి ఆ వీడియో మధ్యలో నిజమైన టార్చర్ వీడియోని యాడ్ చేస్తారు. అంటే హారర్ మూవీ సీన్స్ని నిజమైన టార్చర్ వీడియోతో కలిపి ఒక చిన్న వీడియో చేసి దానిని డార్క్ వెబ్లో సర్క్యులేట్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఆ టార్చర్ వీడియోస్ని ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. ఆ యాడ్ చూసిన వాళ్ళు అదేదో మూవీకి సంబంధించిన యాడ్ అనుకుంటూ ఉంటారు. అయితే డార్క్ వెబ్ గురించి ఎక్కువగా తెలిసిన వారికి మాత్రమే ఆ యాడ్ దేని గురించో క్లియర్గా అర్థమవుతుంది. అయితే లైవ్ టార్చర్ని ఎవరు చూస్తారు అని అనుకుంటూ ఉంటారేమో మీరు. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ డీప్ వెబ్లో టార్చర్ని అలాగే లైవ్ మర్డర్ని చూడడానికి డబ్బులు కట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రష్యన్ స్నఫ్ వీడియో. పేరులో ఉన్నట్టే ఈ వీడియో రష్యా నుండి డార్క్ వెబ్లోకి రిలీజ్ అయింది. ఇది ఒక స్నఫ్ వీడియో. స్నఫ్ వీడియో అంటే ఏంటో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఈ స్నఫ్ వీడియోస్ అనేవి చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మనిషిని నిజంగా చంపే వీడియో. అంతకు మించి నేనేం చెప్పలేను. ఈ రష్యన్ స్నఫ్ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో చూసిన చాలామంది షాక్లోకి వెళ్ళిపోయారు. ఈ వీడియో చూశాక చాలా అనీజీగా హెడేక్తో కొన్ని రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఈ వీడియో చూశాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుని ఆ వీడియో ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు అని మిగతా వాళ్ళని హెచ్చరించారు. ఈ రష్యన్ స్నఫ్ వీడియో ఖచ్చితంగా రియల్ వీడియో అని దీన్ని చూసిన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ వీడియో గురించి న్యూస్లో కూడా వచ్చింది. సో గైస్, చూశారు కదా, డార్క్ వెబ్లో ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. మీకు ఇంట్రెస్టింగ్గా ఉండి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి సీక్వెల్గా సెకండ్ పార్ట్ కూడా కావాలనుకుంటే కింద కామెంట్స్ చేసి చెప్పండి. తప్పకుండా ఇంకో వీడియో చేస్తాను. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేస్బుక్లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది.
అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.